హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ శివ. ఫ్రెండ్స్, ఈరోజు మనం బోయా M1 అయితే అన్బాక్స్ చేస్తాం. అన్బాక్సింగ్తో పాటు ఆ మైక్ ఒక క్వాలిటీ ఎలా ఉంది, వాయిస్ క్లారిటీ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. ఈ వాయిస్ క్లారిటీ నిజంగానే యూట్యూబర్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా సజెస్ట్ చేసే మైక్ బోయా M1. నిజంగానే ఈ బోయా M1 అంతా వాయిస్ క్లారిటీ ఇస్తుందా, లేదంటే వీళ్ళు ప్రమోషన్ కోసం చెప్తారా, ఇవన్నీ అయితే చూద్దాము. అలాగే యూట్యూబర్ లవ్లీ మైక్ కూడా బోయానే అంటారు. ఈ బోయా మైక్ అయితే ఇప్పుడు వాయిస్ క్లారిటీ అనేది మీరు నుంచి ఇప్పుడైతే డైరెక్ట్ బోయా మైక్తో నేనైతే మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే వెళ్ళిపోదాం. I'm saying bye to all the lies and all the times you cried, saying that I wasn't right, yet I was right by your side. You manipulator, playing games, your friends commentators, and I don't know what you say about our private conversations, but it's got them hating. Thanks to all the rumors you be claiming, it's cool, I'm done with you, so they can throw you a celebration. You gon' hate it when you see me with somebody living better. I'm trying to tell you that me just doing me gon' have you jealous. I know that I gotta stay away from all your games, yeah. I know that I found somebody else to love me one day, yeah. You'll realize the grass. దీనిలో వచ్చేదానికి బోయా స్టిక్కర్స్ వచ్చాయి, యూజర్ మాన్యువల్ వచ్చింది, అలాగే ఒక బ్యాగ్ అయితే వచ్చింది, అలాగే మైక్ సంబంధించిన టూల్స్ అయితే కొన్ని వచ్చాయి. ఇవన్నీ కలిపి ఈ బాక్స్లో అయితే వచ్చాయి. ఈ మైక్కి సంబంధించిన టూల్స్ ఇప్పుడు ఏమేమి అయితే వచ్చాయో చూద్దాం. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఫస్ట్ స్టార్టింగ్ ఒక బ్యాటరీ అనేది అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ బ్యాటరీ అనేది మనం ఏం లేదు మైక్లో అనేది వేసేసి మనం మైక్ అనేది యూజ్ చేయొచ్చు. వాయిస్ అనేది బెటర్ క్వాలిటీగా అయితే వస్తుంది ఈ బ్యాటరీ వేయడం వల్ల. దాని తర్వాత వచ్చేదానికి ఇది డైరెక్ట్ కెమెరా వాడే వాళ్ళకైతే ఇది పెట్టేసి ఈ మైక్ అయితే యూజ్ చేయాలా. దానికి అది కండక్టరు. ఇది వచ్చేదానికి క్లిప్పు, మామూలుగా కాలర్ తగిలించుకునే క్లిప్. ఇది మైక్ పెట్టేసి దీనికి కాలర్కి తగిలించుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేదానికి ఫోమ్, దీన్ని ఫోమ్ అంటారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం మాట్లాడే వాయిస్ని కొంచెం క్లారిటీ అనేది తీస్తుంది, అలాగే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ లేకుండా చేస్తుంది. ఈ బాక్స్లో మైక్కి సంబంధించిన టూల్స్ అయితే ఈ 4 అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ వచ్చేదానికి ఎక్కడన్నా మైక్ని అయితే క్యారీ చేయడానికి అయితే ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు. ఈ బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది, లెదర్ ఫినిషింగ్తో అయితే ఉంది. ఇప్పుడైతే దీంట్లో నుంచి మనకు ఫస్ట్ అయితే వారంటీ కార్డు అనేది అయితే బయటకు వచ్చింది. ఇది వారంటీ కార్డు. దాని తర్వాత వచ్చేదానికి మనకు మైక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేదానికి బోయా M1 మైక్, మెయిన్ మైక్ ఇదేను. దీంట్లో వచ్చేదానికి సిలికాన్ జెల్ అయితే ఇచ్చారు. ఈ సిలికాన్ జెల్ ఏం చేస్తుందంటే ఫ్రెష్ స్మెల్ అయితే ఉంటుంది. దాంట్లో మైక్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రెష్ అయితే స్మెల్ అయితే వస్తుంది. ఈ పౌచ్, సిలికాన్ జెల్లు, బోయా M1 మైక్, వారంటీ కార్డు ఇవైతే దీంట్లో అయితే వచ్చాయి. ఈ బ్యాగ్లో ఈ బ్యాగ్ క్యారీ చేయడానికి కూడా అయితే బాగుంది. ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఈ బ్యాగ్ క్వాలిటీ అనేది సూపర్గా ఉంది. మెయిన్ మైక్ వచ్చేదానికి ఇదేను. దీనికి వచ్చి మనం ఫస్ట్ అయితే ఫోమ్ అయితే పెడుతున్నాం. ఫోమ్ వల్ల యూజ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రెడ్యూస్ చేస్తుంది. చాలా వరకు విండ్ నాయిస్, పప్పా బబ్బా అనే సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి మన నోట్లో నుంచి. ఇవి కూడా చాలా వరకు అయితే రెడ్యూస్ చేస్తుంది ఇలాంటి సౌండ్స్ ఆ ఫోమ్ పెట్టడం వల్ల. చాలా యూజ్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఫోమ్ అయితే మనం అడ్జస్ట్ చేసి పెట్టేసేయాలా. దాని తర్వాత వచ్చేసరికి మనము దీంట్లో వచ్చేదానికి రిసీవర్లో వచ్చేదానికి బ్యాటరీ అనేది వేయాలా. ఫస్ట్ బ్యాటరీ అయితే చూపించాను కదా టూల్స్లో, ఆ బ్యాటరీ వచ్చి తీసుకొని ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ స్లాట్ అనేది ఉంటుంది. ఈ బ్యాటరీ స్లాట్లో ఏం చేస్తారంటే మనం బ్యాటరీ అయితే ఫిక్స్ చేయాలా. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇదే విధంగా ప్లస్ మైనస్ చూసుకొని అయితే మీరైతే దాంట్లోకి గట్టిగా ప్రెస్ చేశారంటే లోపలికి అయితే బ్యాటరీ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ మైక్ అయితే ఆన్ చేసేసి ఆడియో రికార్డ్ చేశారంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ అయితే అది క్యాప్చర్ చేయగలదు. అలాగే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కూడా చాలా వరకు అయితే తగ్గిస్తుంది. ఆ బ్యాటరీ వేసిన తర్వాత ఈ విధంగా అయితే క్లోజ్ చేసేయండి. అక్కడితో ఆ రిసీవర్ పని అయితే అయిపోతుంది. దాని తర్వాత వచ్చేదానికి ఇది కాలర్ క్లిప్పర్ అంటారు, అంటే కాలర్కి అటాచ్ చేసుకునేది. ఇది ఈ విధంగా అయితే మనము గట్టిగా మైక్కి అది పెట్టేసి గట్టిగా అనేది ప్రెస్ చేసామంటే ఆ మైక్ అది స్టడీగా కూర్చుండిపోతుంది, అంటే స్టడీగా అనేది అతుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది డైరెక్ట్ మనం కాలర్ పెట్టుకున్నప్పుడు కింద పడిపోకుండా ఉంటుంది మైక్. దానికి ఇదైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకేముంది, ఆ మైక్ని అయితే కాలర్ పెట్టుకొని బెటర్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు గాయస్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాలర్ పైన అయితే మైక్ అయితే పెట్టుకొని అయితే మాట్లాడుతున్నాను. ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉంది మీరైతే చూడొచ్చు ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ మైక్ ఒక క్వాలిటీ ఎలా ఉంది, వాయిస్ క్లారిటీ ఎలా ఉంది, అవన్నీ అయితే మీకు ఇప్పుడైతే క్లారిటీగా అయితే వినిపిస్తున్నాయి. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు.
ఇప్పుడైతే నేనైతే బయట అయితే ఉన్నాను, ఈ నాయిస్ని రిడ్యూస్ చేస్తుందా లేదా అని చెప్పేసి మీకైతే అంచనా అయితే వస్తుంది. ఈ క్లిప్ నెక్స్ట్ క్లిప్ అయితే చూడండి, మైక్ ఉన్నప్పుడు మైక్ లేనప్పుడు అయితే చూడండి, మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ప్రజెంట్ అయితే బయట అయితే ఉన్నాను, వాయిస్ క్లారిటీ ఎలా ఉందని చెప్పి మీరైతే అంచనా వేయచ్చు. ఇంతకుముందు అయితే మైక్ పెట్టి అయితే మాట్లాడుతున్నాను, ఇప్పుడైతే మైక్ తీసేసాను అనేది మాట్లాడుతున్నాను. ఇంతకుముందు క్లిప్కి ఈ క్లిప్కి మీరు వాయిస్ అనేది చూసారంటే కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ వల్లే అందరూ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా బోయా M1 మైక్ని లవర్స్ కింద తీసుకుంటారు, అంటే లవ్లీ మైక్ అని అనొచ్చు. వీళ్ళందరూ రికమెండ్ చేస్తూ ఉంటారు కొత్త కొత్త యూట్యూబర్స్కి ఈ మైక్ అయితే తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. తింటేనో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బాయ్.